వెల్కమ్ టు ది లియో. నిన్న మరొక్కసారి షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద అయితే తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడే ఈ రోజుకి నరేంద్ర మోదీ కాళ్ళ దగ్గర మోకరిల్లుతున్నాడు. నరేంద్ర మోదీకి బీజేపీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు అని గతంలో నేను ఏదైతే చెప్పానో అది నిజం అని చెప్పి ఈరోజు రుజువైందని చెప్పి నిన్న షర్మిల వ్యాఖ్యాత చేయడం జరిగింది. ఏదైతే డీలిమిటేషన్ బిల్లు మహిళా బిల్లుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చాడు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిసినా కేవలం కేసులకు భయపడే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చాడు. జగన్ అనే వ్యక్తి కేవలం కేసుల నుంచి కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాలతో జగన్కి సంబంధం లేదు అనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పి నిన్న షర్మిల అయితే విమర్శించింది. సరే, బీజేపీ జనసేన అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నాయి కాబట్టి సరే, తప్పులు కష్ట నష్టాలు పక్కన పెట్టి ఖచ్చితంగా వాళ్ళు బీజేపీకి సపోర్టుగా ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎదిరించే అవకాశం వచ్చినా కానీ ఎందుకు ఎదిరించలేదు? షర్మిల గతంలో కూడా డిమాండ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఇప్పటికీ చాలామంది చంద్రబాబు నాయుడు ఈవీఎంల వల్ల గెలిచాడు అంటున్నారు కదా. మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నాము, దానికి జగన్మోహన్ రెడ్డి కలిసి వస్తాడా కేంద్ర ప్రభుత్వం అని చెప్పి గతంలో షర్మిల ప్రశ్నించింది. ఎందుకని మీరు రాష్ట్రంలోనేమో ఏదేదో నోటుకొచ్చినట్టు మాట్లాడతారు, మరి కేంద్రంలో మాతో పాటు సహకరించండి అని చెప్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి అందుకు ఒప్పుకోడు. కనీసం ఎన్నికల కమిషన్కి ఒక లేఖ కూడా రాయాల. నిజంగా నీకు ఏదైనా అనుమానం ఉండుంటే నువ్వేం చేయాలి? వెంటనే ఎన్నికల కమిషన్కి ఒక లేఖ రాయాలి, ఇదిగో మాకు ఈ అనుమానాలు ఉన్నాయి, దీన్ని నివృత్తి చేయండి అని. లేదు, ఎన్నికల కమిషన్ స్పందించకపోతే నువ్వు కోర్టులను ఆశ్రయించవచ్చు. కానీ ఏ పనులు చేయలే, కేవలం తన కార్యకర్తల చేత నాయకుల చేత, ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి, సరే కార్యకర్తలు అంటే వాళ్ళకి ఏదో కొద్ది గొప్ప బాధ ఉంటుంది పాపం, 151 నుంచి 11కు పడిపోయేటప్పటికి కొద్ది నిరాశ నిస్పృహలతో సరే వాళ్ళు ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు అనుకోవచ్చు. మరి సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమైంది? సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు ఎలా గెలిచాడో తెలియదా, మేము మాట్లాడితే బాగోదని మాట్లాడలేదు, అన్నీ బయటకు వస్తాయి, ఈవీఎంలు అన్నీ బయటకు వస్తాయి త్వరలోనే అని చెప్పి ఒక మాట మాట్లాడాడు. అంటే ఆయన ఉద్దేశం కూడా చంద్రబాబు నాయుడు ఈవీఎంలతోనే గెలిచాడు, ఈవీఎంలు మాయ చేసి గెలిచాడు అనేది సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్య. ఒకవేళ నిజంగా వాళ్ళ పార్టీ స్టాండే అదనుకుంటే మరి మొన్న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నాం కలిసి రమ్మని చెప్పి స్వయంగా షర్మిల ఇన్వైట్ చేసింది, ఎందుకు వెళ్ళలేదు వీళ్ళు? అలాగే జగన్మోహన్ రెడ్డి ఏ బిల్లుకైనా సరే బేషరతుగా నేను మద్దతు ఇస్తానని చెప్పి నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడుతున్నాడు. ఎందుకు పడుతున్నాడు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. ఒకవేళ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కేసులు బయటకు వస్తాయో, చంద్రబాబు నాయుడుతో ఉన్నారు కాబట్టి ఆయన ఆదేశిస్తే ఎక్కడ వీటిని మళ్ళీ తిరగదోడి నన్ను ఇబ్బంది పెడతారని ఒక భయం జగన్లో ఉంది. అందుకని ఏం చేశాడు? కుక్కిన పేనులాగా నరేంద్ర మోదీ దగ్గర 2 చేతులు కట్టుకుని ఇలాగ నిలబడి ఉన్నాడు. షర్మిల అనేక సందర్భాల్లో చెప్పింది, జగన్ అనే వ్యక్తి నరేంద్ర మోదీకి దత్తపుత్రుడు. ఇంకా చంద్రబాబు నాయుడు అంటే అధికారికంగా పొత్తు పెట్టుకున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా నరేంద్ర మోదీతో బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నాడని చెప్పి ఓపెన్ కామెంట్ చేస్తే దానికి వైసీపీ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ ఈ రోజుకి సమాధానం ఎందుకు రాలేదు అంటే అది వాస్తవం. అధికారంలో కాంగ్రెస్ ఈవెన్ దీని గురించి ఎందుకు ఇదే షర్మిల మాట్లాడుతూ గతంలో చెప్పింది, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే తన భర్త అనిల్తో పాటు భారతీరెడ్డి ఇద్దరు ఢిల్లీ వెళ్ళి ఆ రోజు కాంగ్రెస్ పెద్దల కాళ్ళు పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చింది. నేను చెప్పాల, షర్మిల చెప్పింది స్వయంగా. ఆ రోజు ఢిల్లీ పెద్దలను కలిసి ఆ రోజు వేడుకుంటే తప్ప జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటకు రాలేదని. ఎందుకు వచ్చింది ఈ సందర్భం అంటే, కాంగ్రెస్ని ఎదిరించిన ధీరుడు వీరుడు అని చెప్పి అప్పట్లో ఎలివేషన్లు ఇస్తే దానికి షర్మిల కౌంటర్ ఇచ్చింది. ధీరుడు గీరుడు కాదు నాయన, భారతీరెడ్డితో పాటు విజయమ్మ కూడా వెళ్ళింది అప్పట్లో, నా భర్త బ్రదర్ అనిల్ కూడా ఢిల్లీ వెళ్ళాడు కూడా, వెళ్ళి ఆ రోజు అప్పటి కేంద్ర పెద్దలను ఒప్పించి మెప్పించి ఎట్టోగట్ట బయటికి తీసుకొచ్చుకున్నామని చెప్పింది. అంటే ఎదిరించిన ధీరుడు సూర్యుడు ఇవన్నీ ఉత్తిదే. నరేంద్ర మోదీ గారి విషయంలో తీసుకుందాం, ఏమన్నావు నువ్వు? 2019 ఎన్నికలప్పుడు ఏమన్నావు నువ్వు? ప్రత్యేక హోదా తీసుకువస్తాం, కేంద్రం మెడలు వంచుతాం అన్నావా లేదా? అనగానే ఎప్పుడైతే నరేంద్ర మోదీ గారు ప్రధాని అయ్యి రాష్ట్రానికి వచ్చారో ఈయన తొడలోంచి చేశాడు, వెంటనే నడుము వంచి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. వెళ్ళి నువ్వు మెడలు వంచకపోయావు, వెంటనే వెళ్ళి తల వంచి కాళ్ళ మీద పడ్డాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు, జగన్ అనే వ్యక్తి కేంద్రం దయ ఉన్నంత కాలం మాత్రమే బయట ఉంటాడు, కేంద్రం దయ లేకపోతే జైలులో ఉంటాడు. ఆ విషయం తెలుసు కాబట్టి ఎటువంటి మొహమాటాలకు పోకుండా అందరూ షేక్ హ్యాండ్ ఇస్తారు, నమస్కారం పెడతారు, అక్కడి వరకు బాగానే ఉంటుంది. కానీ జగన్ అంతకు మించి నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడటానికి కూడా వెనకాళ్ళ. అది వీళ్ళ చరిత్ర. ఎందుకనంటే కేసులు మాఫీ కావాలి,
లేకపోతే జగన్ ఉన్న 5 ఏళ్ల పాటు ఆ కేసుల్ని కదపకుండా ఉండాలి అంటే నరేంద్ర మోదీ ఆశీస్సులు ఉండాలి. అది వాళ్ళ చరిత్ర. సో దీనికి సంబంధించి షర్మిల కూడా మాట్లాడింది, ఒకసారి చూద్దాం. కేసుల నుంచి రక్షణ కోసం బానిసలాగా బ్రతకాల, వైసీపీ అధినేత చేసిన నీచపు పనికి వైఎస్ఆర్ ఆత్మ ఘోషిస్తుందంటే జగన్ చేసిన పనికి ఆయన తండ్రి ఆత్మ ఘోషిస్తుందని చెప్పి షర్మిల వ్యాఖ్యానించింది. దత్తపుత్రుడు జగన్ తెర తొలగింది, బీజేపీతో పెట్టుకున్న అక్రమ పొత్తు తేటా తెల్లమైంది, విపక్షం ముసుగులో ఉన్నది సైతం ఆర్ఎస్ఎస్ పక్షమేనని నిజ నిర్ధారణ జరిగింది అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. బిల్లులను అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలు ఏం సాధించాయి అంటూ వైసీపీ నేత జగన్ వేసిన ప్రశ్నకు ఆమె శనివారం ఎక్స్లో స్పందించారు. టీడీపీ జనసేనలను మించి మోదీని ఇంతలా మోయాలా? మన దేశ రాజ్యాంగ పరిరక్షణ కంటే బీజేపీ భజనే ముఖ్యమా? అక్రమ డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీఏ పక్షాన నిలబడ్డందుకు జగన్ సిగ్గుండాలి. 5 ఏళ్ల పాలనలో చేసిన అవినీతి కోసం ఇంతలాగా బీజేపీతో అంటకాగాల, కేసుల నుంచి రక్షణ కోసం బానిసలాగా బ్రతకాలా, బీజేపీ బిల్లులకు గొర్రెలాగా గుడ్డిగా తలాడించాలా, మోదీ మెప్పు కోసం సొంత కాకి లెక్కలు అల్లాలా? ఇదేనా తమరు చెప్పే వైఎస్ఆర్ ఆశయాలు, వారసత్వం? మహానేత సిద్ధాంతాలను మంటగలిపినందుకు, విలువలకు తూట్లు పొడిచినందుకు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాజ్యాంగానికి విఘాతం కలిగించే అక్రమ బిల్లును విపక్షాలు అడ్డుపడి విజయం సాధిస్తే ఏం సాధించారని ప్రశ్నించడం హాస్యాస్పదం. కోట్లాది మంది రాష్ట్ర ప్రజల గుండెలు గాయపరచడమే మీరు సాధించిన గొప్పతనం. దక్షిణాది రాష్ట్రాల భావోద్వేగాన్ని అర్థం చేసుకోలేకపోవడమా మీ రాజకీయం? ప్రతిపక్షంగా విపక్షానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి అధికార పక్షానికి జై కొట్టడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? జగన్ మీరు చేసిన నీచపు పనికి వైఎస్ఆర్ ఆత్మ ఘోషిస్తుంది అని చెప్పి ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అంటే మొన్న జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. ఆయన అలాగే బయటకు వచ్చి మాట్లాడాడు అనుకోండి. ఏమనంటే విపక్షాలు ఈ బిల్లును అడ్డుకున్నాయి, మహిళా బిల్లును అడ్డుకోవడం వల్ల మీరేం సాధించారనో పోస్ట్ పెట్టారు. పోస్ట్ పెడితే అంటే షర్మిల పాయింట్ ఒకటే, సాధారణంగా ఎక్కడైనా సరే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు మరొక ప్రతిపక్షానికి సహకారం అందించి వాళ్ళతో చెయ్యి కలిపి అడ్డుకోవాలి ఎలాంటి వాటిని. కానీ నువ్వేం చేసావు? నువ్వు ప్రతిపక్షం అయి ఉండి అధికార పక్షానికి జై కొట్టావు. దేశంలో ఎక్కడైనా అలా జరుగుతుందా? ఎందుకు జరుగుతుంది అంటే, ఒకటి తన గతంలో సిబిఐ ఈడీ కేసులతో పాటు మొన్న 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో దోచుకు తిన్నావు. సో వాటి నుంచి కూడా రక్షించుకోవాలి అంటే మోదీ దగ్గర బానిసలాగా బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకనే గుడ్డిగా తలూపుతున్నావు వాళ్ళు చెప్పిన ప్రతిదానికి అని చెప్పి షర్మిల కొంచెం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 2023లోనే మహిళా బిల్లు పాస్ అయింది. అడ్డుకున్నది మోదీ లబ్ధి కోసం పెట్టిన డీలిమిటేషన్ బిల్లును మాత్రమే. నియోజకవర్గాల పునర్విభజన మహిళా బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరి సుస్పష్టం. 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి రావాలి. కులగణన ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీల సంఖ్య తేలాలి. కులాల ఆధారంగా డీలిమిటేషన్లో రిజర్వేషన్లు పాటించాలి. ఇవి మా పార్టీ సిద్ధాంతం. మరి జగన్ ఎందుకు ఆ సిద్ధాంతం అంటే ఒక స్పష్టమైన వైఖరి జగన్ ఎందుకు పెట్టుకోవటం లేదని చెప్పి షర్మిల అయితే మాట్లాడింది. మామూలుగా అయితే వైసీపీ నాయకులు అంటే వాస్తవానికి ఇది మాట్లాడినందుకేననుకుంటా అనుకుంటా ఈ కాసు మహేష్ రెడ్డి అత్యంత నీచంగా కించపరిచాడు. ఆల్రెడీ మనం దీని మీద ఒక వీడియో కూడా చేశాం. దాస్య అని చెప్పి అత్యంత నీచంగా షర్మిలను వేశ్య అని అర్థం వచ్చే విధంగా పోల్చడం జరిగింది. సో అది చిన్న విషయం ఏమి కాదు. గతంలో కూడా వర్రా రవీంద్రారెడ్డి ఇదే షర్మిల ఎవరికి పుట్టిందో అడగండి, రాజశేఖర రెడ్డికి అయితే పుట్టలేదు, విజయమ్మను అడగండి ఎవరికి పుట్టిందని చెప్పి అత్యంత నీచమైన దారుణమైన కామెంట్లు చేశారు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది జగనే. కానీ ఏ రోజు కూడా జగన్ దాన్ని ఖండించలే. ఎందుకు ఖండించలేదంటే ఆల్రెడీ షర్మిల చెప్పింది ఒక ఇంటర్వ్యూలో బాధపడుతూ. విచిత్రం ఏంటంటే ఈ నా మీద చేసే, సునీత మీద చేసే ఈ వ్యక్తిగత వ్యాఖ్యలన్నీ కూడా ఆర్గనైజ్డ్గా అక్కడ తాడేపల్లి ప్యాలెస్ నుంచే చేస్తున్నారని తెలిసి నా గుండె పగిలిపోయిందని చెప్పి గతంలో షర్మిల కూడా ఆరోపించింది. సో ఏది ఏమైనా జగన్ అనే వ్యక్తి అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల దగ్గర మోకరిల్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనుకోండి, అక్కడ సిగ్గు శరం ఏం ఉండదు. ఏమి లేకుండా రాహుల్ గాంధీ కాళ్ళ మీద వెళ్ళిపోయి మన నరేంద్ర మోదీ కాళ్ళ మీద పడ్డాడు కదా, ఒక నమస్కారం పెట్టి అలా రాహుల్ గాంధీకి ఓ నమస్కారం పెట్టి కాళ్ళ మీద పడిపోతాడు. సిగ్గు శరం ఏముండదు, మొహమాటం ఏముండదు. ఇంకా రాహుల్ గాంధీ కంటే జగనే పెద్దోడేమో నాకు తెలిసి, బహుశా ఏజిరిచ్చా. సిగ్గు శరం అలాంటివి ఏమి ఉండవు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకని తనకు కావాల్సింది ప్రజలు కాదు. వైసీపీ కార్యకర్తలు గొర్రెలు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజు ఆలోచించడు. నిజంగా నువ్వు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తే ఆ రోజు నువ్వు పోలవరాన్ని పూర్తి చేయాలా, అమరావతిని పూర్తి చేయాలా. పోనీ అమరావతి నీకు నచ్చలేదు, 3 రాజధానులు అన్నాక నువ్వు ముందుకు నడిపి ఉండాలా.
విభజన హామీలు తీసుకురావాలా. గతంలోనేమో పోలవరం నిర్వాసితులకు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత బిల్లులు చెల్లిస్తానని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి పోలవరం వెళ్ళినప్పుడు నిర్వాసితులు నిలదీస్తే నరేంద్ర మోదీ డబ్బులు ఇవ్వలేదు, నేనేం చేయనని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇది జగన్మోహన్ రెడ్డి. తర్వాత ప్రత్యేక హోదా మెడలు వంచుతామన్నాడు, తొడలు కొట్టాడు. 5 ఏళ్ళ హోదా ఏమైపోయిందో ఏంటో ఎవరికీ తెలియదు. కాబట్టి జగన్ అనే వ్యక్తి కేవలం కేసుల మాఫీ కోసం మాత్రమే బ్రతుకుతాడు. కేంద్ర దయా దాక్షిణ్యాల మీద మాత్రమే జగన్ అనే వ్యక్తి రాష్ట్రంలో ఉండగలడు. ఇదే జగన్మోహన్ రెడ్డికి పాపం వైసీపీ నాయకులు కార్యకర్తలు ధీరుడు సూర్యుడు అని ఎలివేషన్లు ఇవ్వటం, సోనియా గాంధీని ఎదిరించాడు, రాహుల్ గాంధీని ఎదిరించాడు అని ఎలివేషన్లు ఇవ్వటం. ఎదిరించలేదురా నాయన, వాళ్ళ కుటుంబ సమేతంగా వెళ్ళిపోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడి 7 కొండల వాడికి మొక్కులు చెల్లించుకుంటాం చూడండి, పొరుల దండాలు పెట్టి. అలా సోనియా గాంధీ కాళ్ళ మీద పొరుల దండాలు పెడితే జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు. నేను చెప్పాల, షర్మిల చెప్పింది. షర్మిల భర్త కూడా వెళ్ళాడు, బ్రదర్ అనిల్ కూడా వెళ్ళాడు. ఆ మాట స్వయంగా షర్మిలే చెప్పింది. నా భర్త కూడా వెళ్ళారు, ఆ రోజు మీరు కాళ్ళ మీద పడ్డప్పుడు నా భర్త కూడా ఉన్నాడు, అందుకు ఆయనే సాక్ష్యం అని చెప్పి షర్మిల చెప్పింది. ఇది వీళ్ళ బ్రతుకు. వీళ్ళు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఎదురొడ్డాడంట. నరేంద్ర మోదీకి ఎదురొట్టండి, సోనియా గాంధీ రాహుల్ గాంధీ సంగతి తర్వాత చూద్దాం. కానీ నరేంద్ర మోదీకి ఎదురొట్టండి. ఒక బిల్లుకి మీరు వ్యతిరేకంగా మాట్లాడండి, ఒక బిల్లుకి మీరు వ్యతిరేకంగా మాట్లాడండి. నరేంద్ర మోదీ ఇదిగో ఈ బిల్లుకి మేము మద్దతు ఇవ్వం చెప్పండి. ఒక బిల్లుకి చెప్పగలరా? ఏ బిల్లుకైనా చెప్పలేరు. ఎందుకని? ఎక్కడ నరేంద్ర మోదీ కోపం వస్తే ఈ కథలన్నీ బయటకు వచ్చి లోనికి వెళ్తాడని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి భయం. ఏదేమైనా మొత్తంగా షర్మిల చేసిన వ్యాఖ్యలకు ఇప్పటి వరకు వైసీపీ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదు అంటేనే వాళ్ళ పార్టీ సిద్ధాంతాలేంటో అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.